షిట్. టీవీలో అంత ఎంజాయ్ చేసే ప్రోగ్రామ్ ఏమొస్తుంది చూద్దామంటే కరెక్ట్గా ఇప్పుడే కరెంట్ పోయిందే. మీనాక్షి, మీనాక్షి, ఎంఆర్ఐ రిపోర్ట్ వచ్చిందా? లేదు సార్, 10 నిమిషాల్లో వచ్చేస్తుంది. బ్రెయిన్ కి ఆక్సిజన్ చాలా స్లోగా అందుతుంది. పరిస్థితి చాలా సీరియస్ గా ఉంది. ఇమీడియట్ గా తెప్పించండి, చెక్ చేయాలి. అలాగే సార్. డాక్టర్, ఎప్పటికప్పుడు బీపీని, హార్ట్ బీట్ ని చెక్ చేస్తూ ఉండండి. పల్స్ రేట్లో ఏమైనా తేడా వస్తే నాకు వెంటనే రిపోర్ట్ చేయండి. మీనాక్షికి ఇటువంటి పరిస్థితి రావడం ఏంట్రా? ఎప్పుడు హుషారుగా ఆరోగ్యంగా ఉండే తనకి ఇలా జరిగిందంటే ఇప్పటికీ నమ్మలేకపోతున్నాను. కళ్ళ ముందు కనిపిస్తున్నా సరే నాకెందుకు నమ్మబుద్ధి కావటం లేదురా. మీనాక్షి ఇలా ఉండదు, కలలో కూడా తనకి ఇటువంటి పరిస్థితి రాదు అని నా మనసు చెప్తుంది. నా వల్ల కావటం లేదప్పు. మీనాక్షికి ఇలా జరిగిందన్న నిజాన్ని తట్టుకోవడం నా వల్ల కావటం లేదు. భరించలేకపోతున్నాను. ఇదంతా నిజం కాదు, కలైతే బాగుండు అనిపిస్తుంది అప్పు, బాగుండు అనిపిస్తుంది. ఏం కాదులే స్వర్ణ. అక్క, ఏంటక్క ఇది? మా అందరికీ ధైర్యం చెప్పాల్సిన నువ్వే ఇలా భయపడిపోతే మా పరిస్థితి ఏంటి చెప్పు? అయినా ఇంతలా భయపడిపోవడానికి మీనాక్షికి ఏమవుతుందని? ఏం కాదక్క, ఏం కాదక్క. తలనొప్పి అంటే ఏంటో కూడా తెలియని పిల్ల ఇప్పుడు ఒక్కసారిగా ఇలా స్పృహ తప్పి పడిపోవడం ఏంటో అర్థం కావట్లేదు.
ఏమైందో ఎందుకు ఇలా జరిగిందో భయంతో ప్రాణం పోతున్నట్టుగా అనిపిస్తోంది. ఏంటి చిన్నదిన ఇది అర్థం లేకుండా బాగా ప్రయాణం చేయడం వల్ల నీరసంతో కళ్ళు తిరిగి పడిపోయింది. దానికి ఇలా భయపడిపోతే ఎలా చెప్పు. మీనాక్షికి ఏం కాదు. ఒక గంటలో తన ఇంటికి తీసుకెళ్తాం చూడండి. మీరు ఊరికే భయపడకుండా ధైర్యంగా ఉండండి. ధైర్యంగా ఉండండి వదిన. బీపీ డౌన్ అయిపోయింది. పల్స్ పూర్తిగా పడిపోయాయి. ప్లీజ్ గో అండ్ ఎక్స్ప్లెయిన్ ది పొజిషన్. ఓకే సార్. అలాగే సార్. డాక్టర్ డాక్టర్ ఎలా ఉంది డాక్టర్? మీనాక్షికి ఎలా ఉంది? తను బానే ఉంది కదా? ఏం ప్రాబ్లం లేదు కదా? తన్ని ఇప్పుడు ఇంటికి తీసుకెళ్ళిపోవచ్చు కదా? మీరందరూ ఒకే ఇంట్లో ఉంటారా? అదేంటి డాక్టర్ అలా ఎందుకు అడుగుతున్నారు? తను స్పృహ తప్పి పడిపోయి ఇప్పటికీ 2 గంటలైంది. మీరెవరు చూడలేదా? అంటే తను ఇంకా నిద్రపోతుంది అనుకున్నావు డాక్టర్. చాలా పొరపాటు చేశారు. ఈ 2 గంటల ఆలస్యం వల్ల పరిస్థితి మొత్తం చాలా సీరియస్ గా మారింది. డాక్టర్ మీరేం చెప్తున్నారు నాకు అర్థం కావడం లేదు. పరిస్థితి సీరియస్ గా మారడం ఏంటి? చెప్పండి. మీనాక్షికి ఎలా ఉందో చెప్పండి. అంతకంటే ముందు మీరు ఒక విషయం చెప్పాలి. తనకి ఏమైనా పర్సనల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయా? మెంటల్ గా డిస్టర్బ్ అయ్యే విషయాలు కానీ, భయంతో టెన్షన్ తో గురయ్యే సంఘటనలు కానీ ఆ అమ్మాయి లైఫ్ లో ఏమైనా జరిగాయా? ఏం మాట్లాడుతున్నారు డాక్టర్? సంబంధం లేకుండా అడుగుతారేంటి? అదే తన గురించి. నా కోడలు చాలా సంతోషంగా ప్రశాంతంగా ఉంటుందండి. అసలు దాని ముఖంలో విసుగనేదే కనిపించదు కూడా. అలాంటి తన్న పట్టుకొని ప్రాబ్లమ్స్ ఉన్నాయా అని అడుగుతారేమిటి అర్థం పడతా లేకుండా? లేదు మేడం, మీకు తెలిసి ఉండకపోవచ్చు, కానీ మా అబ్జర్వేషన్ ప్రకారం మెంటల్గా చాలా హెవీగా డిస్టర్బ్ అవడం వల్లే ఆ అమ్మాయికి ఇలా జరిగింది. ఒక్కసారిగా విపరీతమైన షాక్కి గురవడం వల్ల ఆ షాకులో ఆమెకు బ్రెయిన్ స్ట్రోక్ వచ్చింది.
ఐఎమ్ సారీ టు సే తను ఇప్పుడు కోమాలో ఉంది. మీనాక్షికి బ్రెయిన్ స్ట్రోక్ ఏంట్రా? తన కోమలో ఉండడం ఏంటే? ఏం మాట్లాడుతున్నావు? ఆ? సారీ సారీ డాక్టర్, సారీ. క్షమించండి, క్షమించండి. తను బతకాలి, ఎలాగైనా బతకాలి. ప్లీజ్ డాక్టర్, ప్లీజ్. ప్లీజ్ డాక్టర్. ఐ కెన్ అండర్స్టాండ్ యువర్ పెయిన్, కానీ రిపోర్ట్స్ వస్తే తప్ప ఏ విషయం చెప్పలేను. ఈవినింగ్ వరకు వెయిట్ చేయండి. మన నిర్లక్ష్యం వల్లే ఇలా జరిగిందిరా. అలసిపోయి నిద్రపోయిందనుకొని సరిదిద్దుకోలేనంత తప్పు చేశావురా. కనీసం ఒక్కసారైనా వెళ్ళి చూస్తుంటే పరిస్థితి ఎంత దూరం వచ్చి ఉండేది కాదు. చేతులా మనమే చేసుకున్నాం. మీ చేతులారా కదే, నా చేతులతో చేశాను. దీపం ఆరిపోయినప్పుడే నాకు అనుమానం వచ్చింది, కానీ ఆ శుభం ఏ రూపంలో వస్తుందని కలలో కూడా అనుకోలేదు. ఆ దేవుడికి అంత కోపంగా ఉంటే అదేదో నన్ను తీసుకొచ్చి పడేయచ్చు కదా. గాలొస్తే దీపం ఆరిపోకుండా ఎలా ఉంటుంది అని నీ భయాన్ని చాలా తేలిగ్గా కొట్టి పరేసేనప్పు. కానీ మన బంగారు తల్లికి ఇలా జరుగుతుందని నేను అస్సలు ఊహించలేదు. పనిలో పని మనం కూడా ఓదారిస్తే ఓ పని అయిపోతుంది. మన మీద డౌట్ రాకుండా కూడా ఉంటుంది. ఆంటీ, నేను కూడా తప్పు చేశాను. మీనాక్షికి ఇలా జరగడానికి ఒక రకంగా నేను కూడా కారణమే. కనీసం నేనైనా చూసుంటే. చూసుంటే కాదు, చూడాలి. ఒక నర్సుగా అందరి గదుల్లోకి వెళ్లి చూసే స్వాతంత్రం ఉంది, అది ఇది అని చెప్పావు కదా. ఎప్పుడెందుకు వెళ్ళలేదు? అసలు నిన్ను ఇంట్లో ఎందుకు పెట్టుకున్నావు? దున్నపోతలా ఎందుకు మేపుతున్నావు? ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ బాగోలేకపోతే చూసుకోవడానికే కదా. కానీ మనిషి 2 గంటల నుంచి అక్కడ పడిపోయి ఉంటే నువ్వేం చేస్తున్నావు? గాడిదలు కాస్తున్నావా? అంటే అది షడా, నోరెత్తే ఉంటే చంపేస్తాను. షోకులు సింగారాలు చేసుకొని తిరగడం తప్ప ఏ రోజైనా నర్సులా ఉన్నావా నువ్వు? అసలు ఇంట్లో వాళ్ళు ఎవరినైనా చూసుకుంటున్నావా నువ్వు? అసలు దేనికి పనికొస్తావు చెప్పు? ఎన్నిసార్లు చెప్పా నీకు? మేడం ప్లీజ్, పేషెంట్స్ ఉన్నారు, కొంచెం సైలెంట్ గా ఉండండి. సారీ అమ్మా.
చూడలేదంటేనే చెంప పగలు కొట్టింది. అదే చచ్చిపోతుంటే దగ్గరుండి చూశానని తెలిస్తే ఏకంగా చంపేస్తుందేమో. నిజమా చెల్లెమ్మా? నువ్వు చెప్పేది నిజమా? అన్నయ్య, జస్ట్ ఇప్పుడే డాక్టర్ వచ్చి అది కోమాలోకి వెళ్ళిపోయిందని చెప్పాడు. కోమాలోంచి డైరెక్ట్గా అది పైకే. ఎంతైనా అదంటే ఇంట్లో వాళ్ళకి విపరీతమైన ప్రేమ అభిమానం కదా. కొంతమందేమో గుండెలు పగలేలా ఏడుస్తున్నారు, ఇంకొంతమందేమో ఏకంగా గుండె ఆగిపోయే పరిస్థితిలో ఉన్నారు. అన్నయ్య, మామూలుగా లేదన్నయ్య. ఎంటర్టైన్మెంట్ ఓ రేంజ్ లో ఉందనుకో. నేను కసి తీరా నవ్వుకుంటున్నాను, తనివి తీరా ఆనందపడుతున్నాను. ఒక్క ముక్కలో చెప్పాలంటే సినిమా చూస్తే ఎంత మజాగా ఉంటుందో అంత మజాగా ఉంది. కాకపోతే ఒక్కటే ప్రాబ్లం, సినిమా థియేటర్ బదులు ఆపరేషన్ థియేటర్. కానీ ఎంజాయ్మెంట్ లో మాత్రం తేడా లేదన్నయ్యా. చెల్లెమ్మా, ఇదే మనం కోరుకుంది. వాళ్ళ కళ్ళల్లో ఈ కన్నీళ్లు చూడటం కోసమే మనం ఎదురు చూస్తుంది. చెల్లెమ్మా, ఈ పతనం ఇక్కడితో ఆగిపోకూడదు. ఒక్కొక్కళ్ళు పిచ్చోళ్ళైపోవాలి, పిట్టల్లా రాలిపోవాలి. అప్పుడే మన పగ చల్లారేది. అనయ్య, ఆ రోజు ఆల్మోస్ట్ వచ్చినట్టే గాని ఆ బలరాం గాడు ఉన్నాడా? ఉన్నాడమ్మా. ఏం లేదన్నయ్య, మీనాక్షికి ఏమైనా అయితే ఊరుకోను వదిలిపెట్టను అని మొన్న కోతలు కోశాడు కదా, అది ఇక్కడ చచ్చిపోతుందని చెప్పు. కనీసం వచ్చి చివరి చూపైన చూసుకొని వెళ్తాడు. అలాగే చెల్లెమ్మా. అన్నయ్య, ఎవరైనా చూస్తే డౌట్ వచ్చే ప్రమాదం ఉంది, నేను తర్వాత చేస్తాను. బలరాం, ఏమైంది భద్రా? ఘోరం జరిగిపోయింది బలరాం. ఏం జరిగింది భద్రా? పాపం మన మీనాక్షి. ఏయ్, ఏమైంది? మీనాక్షికి ఏమైంది? మన మీనాక్షి చావు బతుకుల్లో ఉందంట. పిచ్చి పిచ్చిగా వాగావంటే చంపేస్తాను. అయ్యో, నేను చెప్పేది నిజం. మీనాక్షికి బ్రెయిన్ స్ట్రోక్ వచ్చిందట, హాస్పిటల్లో ఉందట. నువ్వు చెప్పేది నిజమా? ఇప్పుడే గౌతమ్ ఫోన్ చేసింది, నీకు చెప్పమని చెప్పింది. డాక్టర్లు కూడా కష్టమని చెప్పారట. ఏయ్, మీనాక్షికేం కాదు, నా మీనాక్షికేం కాదు. నేను చూసుకుంటాను. ఏంటి, ఏం కాదా? నువ్వున్నావా? ఎక్కడ మరి? నువ్వు పెద్ద ఆంజనేయ స్వామిలాగా సంజీవుని తీసుకెళ్లి బతికిస్తావని నువ్వు నీ వేషాలు. ఒక్కసారిగా విపరీతమైన షాక్కి గురవడం వల్ల ఆ షాకులో ఆమెకు బ్రెయిన్ స్ట్రోక్ వచ్చింది. ఐఎమ్ సారీ టు సే, తను ఇప్పుడు కోమాలో ఉంది. సారీ మీనాక్షి, నా వల్లే నీకిలా. తప్పు చేశాను మీనాక్షి, నిన్ను ఒంటరిగా వదిలేసి వెళ్ళి చాలా పెద్ద తప్పు చేశాను. అయినా మరి ఎంత సెన్సిటివ్ అయితే ఎలా మీనాక్షి? పార్ట్నర్ నీకేదన్నా అయినా ఆ ఊహే ఎంత భయంకరంగా ఉందో తెలుసా?
మాణిక్యం, ఏయ్ కనకం, అక్కడి నుంచి వచ్చిన తర్వాతే మీనాక్షికి ఇలా జరిగింది. చెప్పండి, చెప్పండి, అక్కడ ఏం జరిగిందో చెప్పండి. ప్రాణాన్ని మీదకి తెచ్చుకునేలా ఏం జరిగింది? పెద్దదిన పోలీస్ స్టేషన్లో ఏం జరిగిందంటే